పద్మశ్రీ మంద కృష్ణమాదిగ జన్మదినోత్సవం మరియు ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాకినాడ రూరల్ కరప మండలం గొడ్డటిపాలెంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కరప మండలం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ పలివెల రమేష్ బాబు ఆధ్వర్యంలో గొడ్డటిపాలెంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మంద కృష్ణమాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి మంద కృష్ణమాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కరప మండల జనసేన అధ్యక్షుడు బండారు మురళి హాజరయ్యారు. అనంతరం సామాజిక న్యాయం కోసం మంద కృష్ణమాదిగ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతే ఓకే. నమస్కారం. ఈరోజు ఇచ్చేసిన నాతో పాటు మరో ముఖ్య అతిథిగా వచ్చేసిన కంటే సత్యబాబు గారికి, మాజీ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ ఈ గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయిన ముత్యాలరావు గారు, ఎప్పుడు సర్వీస్లో ఉంటారు ఆయన కూడా. ఆ తర్వాత మన వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ బెంజమిన్ రాజు గారికి, అలాగే మాజీ ఎంపీటీసీ భాస్కర్ రావు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మన కాలనీ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు సభ అధ్యక్షుల వహించిన మన యువకుడు రమేష్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక పోరాట వీరుడు మంద కృష్ణమాదిగ గారి పుట్టినరోజు మరియు ఆయన పెట్టిన ఎంఆర్పీఎస్ 32వ సంవత్సరం సందర్భంగా ఈ సభని మన రమేష్ ఏర్పాటు చేస్తాం. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మీ కమ్యూనిటీకి అంతటికీ కూడా ఒక ఆశాజ్యోతిలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలుపెరగకుండా పోరాట యోధుడు. అందుకే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఆయన చెప్పుకోవాలంటే కొన్ని విషయాల్లో మీరు వెనకబడితనంగా ఉండటం వలన ఆయన పోరాటంతో చాలా విజయాలు సాధన చేశారు. ఎంచేతంటే ఇప్పుడు ఆ స్ఫూర్తితోటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ పదవి ఏం చిన్నది కాదు అనితి గారికి ఇచ్చారంటే ఖచ్చితంగా మంద కృష్ణమాదిగ లాంటి వారు పోరాటం చేయబట్టే ఈ గుర్తింపు వచ్చిందని నేను తెలియజేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా మాదిగలు అందరూ కూడా ఒక పార్టీకి అండా దండ. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఖచ్చితంగా మీరు ఎప్పుడు పార్టీ జెండా మోస్తానే ఉంటారు. అంతర్ప్రాంతం ఆహ్వానించిన ఈ గ్రామ మహిళలకు అందరికీ కూడా నా దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంఆర్పీఎస్ స్థాపించి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఈరోజు ఈ గ్రామంలో స్తూపం కూడా ఆవిర్భవించడం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ వచ్చిందంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన పోరాడి ఈ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన నాయకుడు మందగడ్డ మాదిగ గారు అని చెప్పి ఈ సందర్భం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు 32వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఎంతో ఘనంగా పెట్టడం మాకు చాలా సంతోషం. అలాగే జెండా వందనం కూడా ఏర్పాటు చేయడం కొత్తగా ఈ సంవత్సరం మాకు ఎంతో ఆనందంగా ఉంది నాయకుడికి. ఎందుకంటే మన ఎంఆర్పీ మొదలెట్టిన మొదటి నుంచి ఈ రోజుకి 32వ సంవత్సరం ఇది ఆవిర్భావ దినోత్సవం.
అలాగే ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అండి ప్రత్యేకించి. అలాగే ఈరోజు మన పద్మశ్రీ మన మంద కృష్ణ గారు జన్మదిన శుభాకాంక్షలు కూడానండి. మన అందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మంచి కార్యక్రమం. అదే రోజున మన రమేష్ గారు ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం కూడా రావడం చాలా సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ పెద్దలది, సంఘ పెద్దలది, రమేష్ గారి వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.